Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శిష్టాచారపరులు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళకూడదు. విధి లేక వెళితే తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ ఈ కాలంలో ఈ నిషేధాన్ని పాటించేవారు 100కి ఒక్కరూ లేరు. శిష్టాచారుల మాటేమిటి? సన్యాస దీక్ష పుచ్చుకున్న స్వాములు ఎందరో తీర్థయాత్రలు సేవించినట్టు ఏటేటా విదేశాలు తిరిగి వస్తుంటారు. కొందరు డబ్బు మూటలు కట్టి తెస్తుంటారు. 1967లో విజయవాడలో శేషయ్య గారు ఆంధ్రప్రభ సంపాదక పదవిలో ఉన్నప్పుడు తమ దేశాన్ని సందర్శించడానికి పశ్చిమ జర్మనీ ప్రభుత్వం వారికి ఆహ్వానం అందజేసింది. భారతీయ పత్రికా ప్రతినిధి వర్గంతో లోగడ 1940లో మలయా, సింగపూర్లు పర్యటించి వచ్చారు. కానీ పశ్చిమ దేశాలు సందర్శించే అవకాశం అప్పటికి వారికి కలగలేదు. అందుచేత పశ్చిమ జర్మనీ వారి ఆహ్వానం వారికి సంతోషించదగ్గ విషయమే అయ్యింది. జర్మనీకి ఎలాగా వెళుతున్నాను కదా, ఆ దేశంతో పాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలను కూడా చూడాలనుకున్నారు. మన దేశంలో ఉన్న ఆ దేశాల రాయబారులకు వారి అభిమతం తెలియజేశారు. వారంతా తమ తమ దేశాలలోని చారిత్రక, కళా, సాహిత్య రంగాలకు చెందిన ప్రసిద్ధ స్థలాలను చూడడానికి కావలసిన సౌకర్యాలన్నీ కలుగజేస్తామన్నారు. పశ్చిమ జర్మనీలో కొంతకాలం ఆచార్య పదవిలో ఉండి ఆ దేశంతో బాగా పరిచయం గల వారి మిత్రులు డాక్టర్ విఎన్ శర్మ, జర్మనీ దేశస్థురాలైన ఆయన సతీమణి ఇరువురితో మాట్లాడారు. జర్మనీలో కలుసుకోదగిన ప్రధాన వ్యక్తులు పలువురిని గురించి, చూడదగిన స్థలాలను గురించి తెలుసుకున్నారు. వీసా, పాస్పోర్టు వగైరాలన్నీ సిద్ధం చేసుకున్నారు. కొద్ది రోజులలో ప్రయాణం జరగవలసి ఉంది. ఇంతలో కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారిని సందర్శించి వారి ఆశీర్వాదం పొందాలనుకున్నారు. స్వామివారప్పుడు ఆంధ్రదేశంలో కాళహస్తి మకాంలో ఉన్నారు. స్వామిని దర్శించి వారి విదేశయాత్రా సంకల్పం విన్నవించారు. పశ్చిమ జర్మనీకి నిన్ను మీ ఆఫీసు వారు పంపుతున్నారా? నీ అంతటి నీవే వెళుతున్నావా అని స్వామివారు అడిగారు. అప్పుడు శేషయ్య గారు, ఆఫీసు పని మీద వెళ్ళడం లేదు. ప్రధాన తెలుగు పత్రికకు సంపాదకునిగా పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించింది అని చెప్పారు. అప్పుడు స్వామి, ఆఫీసు తరపున కాకపోతే ప్రయాణం విరమించుకోవడం మంచిది అన్నారు. పశ్చిమ దేశాల పర్యటనకు శేషయ్య గారు పొందిన ఉత్సాహం, ఆ సందర్భంలో పలువురితో వారు సలిపిన సంప్రదింపులు, ఈ అవకాశం వారికి లభించినందుకు పాత్రికేయులు, మిత్రులు వారికి అందజేసిన అభినందనలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల రాయబారుల సానుభూతి, సహకారాలు అన్నీ ఒక క్షణంలో మెరుపు మెరిసినట్టు వారి కళ్ళకు పొడగట్టినాయి. మనం సొంతంగా ఎంత డబ్బు వెచ్చించినా ఆయా దేశాల ప్రభుత్వ సహకారం లేనిది అంత పరిశీలనగా దేశాలను చూడగలమా? ఇంత చక్కటి అవకాశం జీవితంలో మరలా లభిస్తుందా? అయాచితంగా వచ్చిన ఈ ఆహ్వానాన్ని పూర్వాచారంపై గల అభిమానంతో తోసిపుచ్చవలసిందేనా? ఈ విధమైన ఆలోచనలు శేషయ్య గారి మనస్సును కలతపరిచాయి. చెప్పడానికి వారికి ఇంత సమయం పట్టిందే కానీ ఈ ఆశలు, నిరాశలు ఇవన్నీ మనసులో మెదలడానికి నిమిషం కూడా పట్టలేదు. అంతలోనే మరో విచారధార సముద్రంలో కెరటంలా పైకెగిసింది. ఏమిటి వ్యామోహం? ఎందుకీ చాపల్యం? ఎన్ని దేశాలు సంచరిస్తే ఏమి? ఎన్ని ప్రసిద్ధ స్థలాలు సందర్శిస్తే ఏమి? ఎందరు ప్రముఖులను కలుసుకుంటేనేమి? పరదేవతా స్వరూపులైన గురుదేవుల ఆజ్ఞాపాలనంతో పోలిస్తే ఇవన్నీ ఏపాటి? వీటి విలువ ఎంత అన్న యోచన స్ఫురించింది. పైకెగిసిన కెరటం నేలకు వాలింది. శేషయ్య గారి ఆనందానికి అవధులు లేవు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం.
Subscribe and share my channel Sudarsana.